ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఏంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలకంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. అమరావతిలో 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టినాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. రాంభూపాల్ గారు, మీకేమనిపిస్తూ ఉంది? నేను కూడా ఈ జీవో ఇట్లా ఇచ్చారన్న సంగతి 21నే ఇచ్చారట, మరి విస్తారంగా జనంలోకి రాలా. టీసీఎస్ వాళ్ళు లీజుకి ఇమ్మని అడిగితే వీళ్ళు అసలు అమ్మేసుకో నీకు రూపాయికే ఇచ్చేసానంటే రూపాయి పెద్ద జోక్ అయిపోయింది కదా సార్. ఒకటి ఇప్పుడు ఒట్టే సోమనాథేశ్వరరావు గారు మాట్లాడింది చాలా ముఖ్యమైన అంశాలు సార్. ఒకటి, అభివృద్ధి కావాలా, దానికి మనకి ఎవరికి అభ్యంతరం లేదు, అభివృద్ధి చేయాలా. కానీ అభివృద్ధి పేరుతో కేంద్రీకరణ అభివృద్ధి అనేదే మన రాష్ట్రం విడిపోవడానికి కారణమని అందరూ చెప్తున్నాం. మళ్ళా తిరిగి అదే పద్ధతుల్లో కేంద్రీకరణ అభివృద్ధి చుట్టే జరుగుతుంది. ఇప్పుడు అమరావతి చుట్టూ అభివృద్ధి, ల్యాండ్స్ మళ్ళీ 44,000 ఎకరాలు లేదంటే 1,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నామని పెడతారా, నిజంగా కడతారా లేదా? ఇప్పుడు చూస్తే డబల్ పోయినసారి 2014-18 మీకు వినపడలేదేమో మన రాంభూపాల్ గారు. నేను ప్రశ్నించింది ఇప్పుడు మన జడా శ్రావణ్ గారు చెప్పింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విశాఖ ల్యాండ్స్ కు సంబంధించి ప్రధానంగా వెళదాం, తర్వాత మళ్ళీ దానికి వద్దాం, అమరావతి దానికి మళ్ళీ వద్దాం. ఓకే సార్. ఇప్పుడు విశాఖపట్నం ల్యాండ్స్ సంబంధించి రెండు విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వాళ్ళు అడిగింది ఏమిటికి, ఇచ్చింది ఎందుకు? అంటే కంపెనీ అడిగిన దానికంటే కూడా ఓవర్ రియాక్ట్ ఎందుకు అవుతున్నారు? అంటే ఏది ఉంది దాని వెనక, ఏం ప్రయోజనాలు ఆశించి నిజంగా అంత పాజిటివ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే 99 పైసలకు ఇన్ని వందల, ఇప్పుడు ఆయన జడా శ్రీనివాస్ గారు చెప్పింది దాని ప్రకారం చూస్తే సుమారుగా 500-600 కోట్ల రూపాయలు ఆస్తుంది 99 పైసలకి ఇవ్వడమేంది? అది కూడా లీజ్ అయితే ఎప్పుడైనా మన గవర్నమెంట్ కనే రిటర్న్ వస్తుంది. డెవలప్ అయిన తర్వాత అది ఉపయోగపడుతుందో 30 సంవత్సరాలకు 39 సంవత్సరాలకు లీజ్ ఇస్తే తిరిగి ఆ ల్యాండ్ ఉపయోగపడుతుంది, అక్కడ డెవలప్ అవుతుంది. కానీ పర్మనెంట్ గా అమ్మేయడం. రెండోది ఉర్సా కంపెనీ. అసలు ఆ కంపెనీ అడ్రస్సే లేదంటుంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ మౌనంగా ఉంది. నిజంగా అది అక్కడ అలాట్ చేసినారా చేయలేదా ఏది చెప్పకుండా మొన్నటి వరకు దాపరికంగా మెయింటైన్ చేసినారు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఒకవైపు పేదలకు ఇల్లు ఇవ్వాలంటేనేమో స్థలాలు లేవంటారు, ఏదైనా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే భూములు లేవని చెప్పేసి 100 ఎకరాలు పేద రైతుల నుంచి వసూలు తీసుకుంటున్నారు. ఆదాని లాంటి కంపెనీలకు రాయలసీమ జిల్లాల్లో 1,00,000 ఎకరాల భూముల్ని సోలార్ ఎనర్జీకి ఇస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి పేరుతో చెప్తున్నారు. మరి ఇంత అభివృద్ధి చేసేటువంటి వాళ్ళు 99 పైసలకి ల్యాండ్ ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చినారు? అసలు ఇదేమన్నా దారాదత్తం చేయడానికి సొంత ఆస్తి కాదు కదా. మీరు ఎవరైనా ఇవ్వగలరా? పోనీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వారి సొంత ఆస్తి 99 పైసలకి ఎక్కడ ఇవ్వగలడు ఈ రాష్ట్రం కోసం? అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల. ఈ రోజు నిజంగా అభివృద్ధి అంటే కార్పొరేట్ కంపెనీలకు, కొద్దిమంది వ్యక్తులకు, ఆశ్రిత తమకు అనుకూలంగా ఉండేటువంటి సన్నిహితులకు దొడ్డిదారిన భూముల్ని ఆస్తులను అప్పచెప్పడం కాదు. అభివృద్ధి అంటే ప్రజలకు. ఈ రోజు కోట్ల మంది ప్రజలు ఏ రకంగా కొనుగోలు శక్తి తగ్గిపోయి అల్లాడిపోతున్నారో మన రాష్ట్రంలో చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘోరంగా పడిపోయింది. చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ రోజు పూర్తిగా దివాళెత్తే పరిస్థితుల్లోకి వచ్చినారు. ఒకవైపు పనులు లేక వలసలు పెరుగుతున్నాయి, ఎండలు తీవ్రమైపోయి జనం అల్లాడిపోతున్నారు. వీటి పరిష్కారాల గురించి ఆలోచించడంలా 99 పైసలకి ఇస్తే ఆ భూమిలో తమకెంత, ఆ ఇచ్చే డబ్బుల్లో తమ వాటా ఎంత,
అదేవిధంగా ఉర్షా లాంటి బినామీ కంపెనీలు వస్తే ఆ కంపెనీల పేరుతో ఏ రకంగా దొడ్డిదారణ తీసుకో. ఈ ప్రయత్నాలు చేస్తే అభివృద్ధి కాదు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి అని. అభివృద్ధి అంటే ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నించాలి మనం. అభివృద్ధి అంటే పేదలనేమో P4 పథకం కింద ఎవరో దానం చేసే వాళ్ళకి అప్పచెప్పేస్తావా, కంపెనీలకు మాత్రం ఈ రాష్ట్ర భూముల్ని, ఈ రాష్ట్ర ఆస్తుల్ని అప్పచెప్తావు. అందుకని అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అనేది ఆయన దృష్టిలో ఈ రోజు కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు వారి ప్రయోజనాలకు ఉపయోగపడే అభివృద్ధి అనేది స్పష్టం. బట్ ప్రజానికం ప్రశ్నించాలా. మీరు 99 పైసలకు కనీసం టీ రాదు కదా. ఇప్పుడు ఆ మిత్రుడు పెట్రోల్ బంకులకు మామిడి పళ్ళ దగ్గరికి పోయినాడు. మామిడి పళ్ళు పెట్రోల్ బంకులు కాదు, టీ రాదు కదా. సాధారణ ప్రజల దాకా ఒక సింగిల్ టీ కూడా రూపాయికి ఎక్కడ రావడంలా. మరి రూపాయి టీనే వాల్యూ కానప్పుడు ఎకరాల భూమి, అందులో 21 ఎకరాలకు పైగా భూమి 99 పైసలు ఋషికొండ మీద గవర్నమెంట్ కడితేనేమో మొత్తం బోడిగుండి చేస్తారంట. ఇప్పుడు 21 ఎకరాలు కంపెనీల వాళ్ళకి ఇస్తేనేమో అభివృద్ధి అంట. ఇది తమాషాగా ఉంది. అది తప్ప ఒప్ప, ఇది తప్ప ఒప్ప, జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం అనమాట. ఇప్పుడు ఋషికొండ దగ్గర కట్టింది కనీసం ఆస్తుంది. అవును, నువ్వు ఏదో దానికి వాడుకోమంటున్నావు. సైన్స్ అండ్ టెక్నాలజీకో ఇంకో దానికో లేదా ప్రభుత్వానికో ఇంకో దానికి వాడండి. అది గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంటే కట్టింది, గవర్నమెంట్ కు ఉపయోగించుకోండి. కానీ ఇప్పుడు TCS కి ఇచ్చేది కానీ ఉర్సాకి ఇచ్చేది కానీ ఎవరికి ఉపయోగపడుతుంది? గవర్నమెంట్ కా? మీరు దాన్ని గట్టిగా విమర్శించినారు కదా, మరి దీన్ని ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు అంతా విమర్శించే కదా వచ్చింది. ఋషికొండలో ప్యాలెస్లు కట్టినారు లేదా ఇంకోటి కట్టినారని చాలా విమర్శించినారు. పోనీ అక్కడ దుర్వినియోగం జరిగితే విచారించండి. కానీ ఇప్పుడు ఇది దుర్వినియోగం కాదు కదా, పక్కాగా కబ్జా కదా, నేరుగా కబ్జాలు చేయించడం కదా. రైట్, ఓకే. శ్రీధర్ గారు. కొమ్మినేని గారు, శకుని ధర్మం ఏంటి అంటే విజయం కోసం నేనేం చేసినా అది ధర్మమే అంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భూ కేటాయింపు ఏం చేసినా కానీ అది అభివృద్ధి కోసమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో 1 ఎకరం CBI వాళ్ళకి 4 కోట్లకి, 4 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే వేరే కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి 50 లక్షలకు కేటాయిస్తారు. సో అట్లాగే కొందరు అడుగుతున్నారు అట్లాంటి ఏదో ఆ రూపాయి ఏదో ఇక్కడ అమరావతిలోని ఇచ్చుకోవచ్చు కదా. అదే వైజాగ్ లో లులు గ్రూప్ వాళ్ళకేమో చాలా తక్కువకి నామినల్ ప్రైస్ లో ఇస్తారు. కానీ అదే లులు గ్రూప్ హైదరాబాద్ లో 200 కోట్లు పెట్టి ఎకరంన్నరలో ఉన్నటువంటి బిల్డింగ్ కొనుక్కుంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్వప్రయోజనాలు ఏంటి, లేకపోతే దీని వెనక ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటి అనేది మనం గమనించాలి. అలాగే అమరావతిలో ఇప్పుడు మనం రూపాయి గురించి అడుగుతున్నాం కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడు ఉన్నారో ఆయన 100 ఎకరాలు వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నటువంటి కంపెనీ తోటి గుంటూరు చుట్టుపక్కల నుంచి దాదాపు రావెల వరకు కొంటున్నారండి. అంటే దాదాపు 14-15 కిలోమీటర్ల దూరంలో ఎంత ల్యాండ్ దొరికితే అంత ల్యాండ్ కొంటున్నారు. ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన డాక్యుమెంట్స్ కూడా వాట్సాప్ లో తిరుగుతా ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూస్తా ఉంటే ఎక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు నిజంగా గతంలో ఒక విమర్శ ఎదుర్కొన్నారు, ఏమని రాజధాని అక్కడ ఇక్కడ పెడుతున్నామని చెప్పి భూములు దోచుకున్నారనే విమర్శ ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇవాళ రోజున అధికారం ఉంది కదా కానీ అదే తప్పు చేయడం ఎందుకు? మీరు ఏం ప్రాజెక్ట్ చేయాలనుకున్నారో అనౌన్స్మెంట్ ఇవ్వకుండా మీ సొంత మనుషులు భూములు కొనుక్కోవటం అనేది ప్రజలు దోచుకోవటం కదా. సో ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారండి. అట్ ది సేమ్ టైం రాజధాని పేరుతోటి జరుగుతున్న దోపిడీ మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు శ్రీధర్ గారు, అది సరే అమరావతి గురించి మళ్ళీ వద్దాం. పాయింట్ ఏంటంటే TCS వాళ్ళే లీజ్కి ఇవ్వండి అని అడిగితే ఈయన రూపాయికి తీసుకోండి అని దారాదత్తం చేయడం. P4 లో ఇందాక రాంగోపాల్ గారు చెప్పాడు, P4 కింద ప్రభుత్వమే ఈ TCSని దత్తత తీసుకున్నట్టు తప్ప ఏమన్నా అర్థం ఉందా అసలు? నేను చెప్పేది అదే నేను కొమ్మినేని గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా అది అభివృద్ధి కోసం, మాట్లాడటానికి లేదు. సో ఇక్కడ మీరు వాళ్ళు కనీసం మనం సంతోషించాల్సింది ఏంటంటే 99 రూపాయలకే ఇచ్చారు. 99 పైసలు మీరు మా రాష్ట్రానికి వచ్చినందుకు మీకు 1 ఎకరానికి 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఎదురివ్వలేదు. దాని గురించి మనం కొంచెం సంతోషించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో పైగా ఆల్రెడీ అక్కడ కట్టిన IT భవనాలు వాళ్ళు వాడుకోవచ్చు అంట. సరిపోకపోతే అప్పుడు కట్టుకోండి. అసలు పైగా కొన్ని కంపెనీలకి రైట్ దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రోత్సాహాలు 200-225 కోట్లు ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే 1.5 టైమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఎదురు ఖర్చు పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారి
ఆర్థిక విధానాలే రాష్ట్రాన్ని ధ్వంసం చేసే విధానాలండి. 1 సంవత్సరం నుంచి ఖచ్చితంగా మేము ఇది చేసాం, మా పాలసీ ఇది, మేము ఇదే మాట మీద ఉంటామని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి. అందుకే కేసీఆర్ నాని గారు ఎక్స్ఎంపీ సవాల్ చేస్తున్నాడు. ఆయనకి లీగల్ నోటీస్ పంపించాంట. ఆయన తమ్ముడు విజయవాడ ఎంపీ 100 కోట్లు పరువు నష్టం దావా వేసాయంట. అయినప్పుడు కూడా నువ్వు 1,00,000 కోట్లు వేసుకో, నేను చెప్పింది వాస్తవం, మొత్తం దోపిడీ చేసేస్తున్నారని చెప్పి ఈ ఉర్సా కంపెనీ వీటన్నిటి గురించి కూడా ఆయన చెప్పడం. ఒక నిమిషం, అదే కేసీఆర్ గారు నాని గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి విమర్శిస్తారంటే నువ్వు బస్సులు తిప్పుకోలేక ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేక కొట్టేవన్నారు. మరి అలాంటి వ్యక్తికి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది నువ్వు కదా, నీ పార్టీలోనే ఎంపీగా ఉన్నాడు కదా నిన్న కాటి మొన్నటి వరకు. ఆ రోజునే ఇది జరిగింది కదా, ఆ జరిగిన తర్వాత కూడా నువ్వు టికెట్ ఇచ్చావు కదా. సో ఇవన్నీ నువ్వు గమనించుకొని చేస్తా ఉండాల్సిన విషయాన్ని నీ మీద ఆరోపణ వచ్చేటప్పుడు పర్సనల్ గా వెళ్ళిపోయి అటాక్ చేసే సమాధానం లేనప్పుడు అట్లాగే అడ్డగోలుగా తిట్టడం అనేది కాదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఎన్టీ రామారావు గారు అధిక నాయకుడిగా ఉన్నంత కాలం మరి ఎక్కువ ఉండేది కాదు పర్సనల్. మహా అయితే కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కలిపి కుక్కమూతి బిందెలను ఇట్టే కొన్ని వ్యాఖ్యానించారు తప్ప ఫలానా నువ్వు ఫలానా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన స్ట్రాటజీ ఏంటంటే ముందు ఎత్తుటాటి మీద వీలైనంత బురదేసేయటం, ఇప్పుడు తర్వాత తనేం చేసినా కూడా కథ నడిపించేయటం అనేది ఆయన కొత్త టెక్నిక్ గత 25 ఏళ్ళుగా నడుపుతున్నాడు. ఎన్టీ రామారావునే వదిలిపెట్టలేదు కదా. ఎన్టీ రామారావు మీద ఎన్ని అప్రదిష్టకరమైనటువంటి వ్యాఖ్యలు ప్రచారం చేశారు.